నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. రేపే రెండో ఫేజ్ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికలు. అయితే ఈ ఎన్నికలు పూర్తిగా మొదటి ఎన్నికలో ఏం జరిగిందో చూసుకుందాం. అసలు మొత్తానికి ఏకగ్రీవమైనవి టోటల్గా ఏ పార్టీ ఎన్ని గెలుచుకున్నదో ఒకసారి క్లియర్గా అందరికీ తెలిసినటువంటిదే పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ 1818, బీఆర్ఎస్ 1330, ఇతరులు 490, బీజేపీ 183. అయితే గులాబీ గుబలింపులో కాంగ్రెస్ ఢీలా. పంచాయతీ ఎన్నికల్లో 33%తో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కష్టపడి 50% సీట్లు సాధించిన కాంగ్రెస్. మొదటి ఫేజ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్. మక్కీ మూలిగి సగం పంచాయతీల గెలుపు. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ 47%, బీఆర్ఎస్ 36%, ఇతరులు 12%, బీజేపీ 5% గెలుపు. కాంగ్రెస్ను కాపాడుకోలేకపోయిన రేవంత్ రెడ్డి సభలు, మంత్రుల ప్రచారాలు, బెదిరింపులు, ప్రలోభాలు ప్రచారం చేయకపోయినా గ్రామాల్లో తమ హవా చూపించిన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సిద్దిపేట, హనుమకొండ, కొమ్రంభీం, వనపర్తి, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ నాడు 2019 పంచాయతీ ఎన్నికల మొదటి ఫేజ్లో 72% పంచాయతీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ నేడు అధికార పార్టీగా మొన్నే జూబ్లీహిల్స్ గెలిచి కూడా 50% పంచాయతీలు కూడా గెలవని కాంగ్రెస్. పల్లెల్లో పోటీ చేసిన ప్రతి చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ముచ్చెమిటలు పట్టించిన బీఆర్ఎస్ అభ్యర్థులు. మంత్రుల ఇలాకాలో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా. రేవంత్ రెడ్డి సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ డామినేషన్. 5 సార్లు సీతక్క ప్రచారం చేసినటువంటి గ్రామ పంచాయతీ ఏటూరు నగరంలో కూడా దాదాపు 3118 ఓట్లతోటి బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలుపొందడం జరిగింది. అదే ఇక్కడ అయిపోయిన పంచాయతీ కదా, మళ్ళీ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నావు, ఆల్రెడీ పేపర్లలో వచ్చిన చదివినాం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది, దాన్ని బ్రేక్ చేయడానికే తీసుకొచ్చిన. అయితే ఇక్కడ ఏంది పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఎన్ని ఇచ్చిరిడా, బీఆర్ఎస్ 1330 అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చిరు కదా. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ కింద ఇచ్చారు బీజేపీకి? బీఆర్ఎస్ 36%, బీఆర్ఎస్ 36% వస్తే 5% బీజేపీకి ఇచ్చారు కదా. అయితే ఈడ మరి తెలుగు స్క్రైబ్ తెలవగా రాసిందా లేకపోతే తెలిసి రాసిందా తెలియదు, కానీ దాదాపు 1330 స్థానాల్లో ఎక్కువ శాతంగా ఉమ్మడి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో ఒక బీఆర్ఎస్ పార్టీకే ఇన్ని స్థానాలు గెలవలే. ఇక్కడ బీజేపీ సపోర్ట్తో కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినటువంటి సర్పంచ్ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు ఉంటే, సర్పంచ్ గెలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి ఉప సర్పంచ్గా, బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ గెలిస్తే బీజేపీ అభ్యర్థి ఉప సర్పంచ్గా, ఈ విధంగా ఉమ్మడి గ్రామ స్థాయిలోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో ఈ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అయితే గతంలో 72%, ఏదైతే 72% బీఆర్ఎస్ గెలిచింది ఎప్పుడు ఫేజ్ 1 ఇప్పుడు కాంగ్రెస్ ఎంత గెలిచింది? కష్టాలు పడి 50%కి వచ్చింది. దాంట్లో ఏకగ్రీవాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద ఎందుకు ఈరోజు గ్రామ పంచాయతీలలో, గ్రామ స్థాయిలలో ఎందుకు వీళ్ళ మీద అసహనం ఉన్నది అంటే, ఇక్కడ దీంట్లో ప్రధాన కారణం పెన్షన్స్, రైతు భరోసా, రుణమాఫీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఈరోజు సర్పంచ్ అభ్యర్థులను ఓడగొట్టడానికి ప్రధాన కారణమైంది. అయితే ఇక్కడ చాలామంది విశ్లేషకులు మాట్లాడేది ఏంది, తర్వాత నేను కూడా మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ ఉంగరమో, కత్తెరనో, టేబులో, స్టాండో, మైకో లేకపోతే బ్యాటో వస్తాయి, పార్టీకి సంబంధం లేదు. కానీ ఎవరు వచ్చినా కూడా ఆ పార్టీ నాయకుడు పలానా పార్టీ నాయకుడు అని ఒక గుర్తింపు ఉంటుంది, పలానా పార్టీ నాయకుడు అని ఒక గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ అంచనా విధంగా ఈ యొక్క 1330 ప్లస్
1818 అనేది ఒకసారి రాసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేది ఏముందంటే పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. దీని మీద మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏమంటారు? మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇది పార్టీ సింబల్ లేనటువంటి ఎన్నికలు, గ్రామాలలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎన్నికలు నలు దిక్కుల ఆలోచించేస్తారు, అభ్యర్థిని బట్టి వేస్తారు అన్నప్పుడు మీరే అభ్యర్థిని మంచి అభ్యర్థిని పెట్టొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ అచ్చంపేట నియోజకవర్గంలో ఒంగూరు మండలం ఉన్నది. ఒంగూరు మండలంలో అది అచ్చంపేట నియోజకవర్గం కానీ కల్వకుర్తి ఫేజ్ 1లో కలిపి ఎలక్షన్ పెట్టిరు. ఏదైతే ఈ మండల పరిధిలో ఉన్నటువంటి మొదటి ఒంగూరు గ్రామంలోనే, ఒంగూరు మండలం మరియు గ్రామ పంచాయతీలోనే ఆడ కాంగ్రెస్ రెబల్ గెలిచిండు. ఎవరితో సపోర్ట్ తోటి? ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, ఇక మిగతా ఇతరత్ర సపోర్ట్ తోటి రెబల్ గెలిచిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ గెలిచారు. ఆ రెబల్ గెలిచినా కూడా ఈ ఖాతాలోకి వేసుకున్నారు వీళ్ళు. తర్వాత నాకు తెలిసినంత వరకు, నేను నా చుట్టుపక్కల గ్రామాలలో చూసినంత వరకు రంగాపూర్లో ప్రస్తుతం అచ్చంపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామా మల్లేష్ ఎవరైతే ఉన్నారో ఆయన రెబల్గా పోటీ చేసి గెలిచారు. అది కూడా కాంగ్రెస్ ఖాతాలనే వేసుకున్నారు. ఇలా పలు ప్రాంతాలలో రెబల్గా గెలిచినటువంటి అభ్యర్థులను కూడా వాళ్ళ పార్టీ క్యాడర్లో వేసుకున్నారు. రెబల్ అభ్యర్థులను గెలిపించిర్రు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టిరంటే ఆ ఓటమి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో వేసుకోవాలి. కానీ ఇద్దరు మా వాళ్ళే కదా, ఎవరు గెలిస్తే మాకేందన్న విధంగా వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ప్రధానంగా రెబల్ అభ్యర్థులు గెలిచి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అంటే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి వాళ్ళను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో కేసీఆర్ మళ్ళొక్కసారి రావాలి అనే విధంగా గ్రామాలలో ఈ యొక్క రాజకీయం గురించి యువత అంతా ఆలోచిస్తూ ఉన్నది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైన గ్రామాలలో కాంగ్రెస్ని ఓడగొట్టడానికి రెండు ఒకటైరు. ఎస్, ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. రాష్ట్ర పార్టీ నాయకులు ఎట్లా ఉన్నా సరే కానీ ఈరోజు ఊర్లలో నువ్వు నేను మంచిగా ఉండాలి పోయి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వచ్చినటువంటి 2 సంవత్సరాలలో ఈ యొక్క పనులు చేయక, పెన్షన్లు పెంచాక, రైతు బంధు కరెక్ట్ ఇయ్యక, రైతు రుణమాఫీ కరెక్ట్ చేయలేక, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకు ఇచ్చుకొని ఇవే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒంగూరులో రెబల్ క్యాండిడేట్ పురుగుల యాదయ్య ముదిరాజ్ 909 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద గెలిచాడు. ఇక్కడ క్యామ మల్లన్న కూడా మంచి మెజార్టీతో గెలిచిండు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో డిండి చింతపల్లి 300 ఓట్లతో గెలిచిండు. బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ఇది గెలిచింది. పోతేపల్లి కల్వకుర్తి నియోజకవర్గంలో 10/10 వార్డులు గెలిచింది. 300 పైచిలుకు ఓట్లతో బీఆర్ఎస్ సర్పంచ్ గెలిచింది. ఇక్కడ 10 వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎవరు చూడలే. ఇక్కడ 50% అని మాట్లాడుకుంటాం కానీ 50% మైనస్ అయింది అంటే ఎంత వరస్ట్ పాలనలో ఉన్నామో ఒకసారి యాద్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పోల్కంపల్లిలో కూడా 200 పైచిలుకు ఓట్లతోటి గెలిచింది. పోల్కంపల్లి ఎందుకు కీలకము అంటే డిండి చింతపల్లి, పోల్కంపల్లి, పోతేపల్లి ఇవన్నీ కూడా అయ్యగారి ముఖ్యమంత్రి గారి ఊరు పక్కనే ఉంటాయి. ఊరిలో కూడా ఓడిపోతామనే భయంతో ఏకగ్రీవం చేసిరు. ఈయనది ఒంగూరు మండలం, ఒంగూరులా రెబలే. ఆయన మండలంలో సగానికి సగం రెబల్ గెలిచిరు, బీఆర్ఎస్ గెలిచింది. ఇక సొంత మండలంలోనే రేవంత్ అన్న చేతులు ఎప్పుడు లేకపోయా. ఇక్కడ జేఓ కేసీఆర్ అంటా ఉన్నారు, నై రేవంత్ అంటా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఇవన్నీ గురించి ఆలోచించుకోరు. అభ్యర్థి మంచోడైనా, అది పార్టీ
లెక్కలకే వస్తుంది. ఎమ్మెల్యే మనిషిగానే ఉన్నటువంటి వ్యక్తుల కిందకి పోతుంది తప్ప ఎవరైతే అభ్యర్థి మా ఫోన్లు లేవాడతాడు, మమ్మల్ని చూస్తాడు, ఊరికి మంచి జరుగుతుంది అనేటువంటి వ్యక్తే అభివృద్ధి పనులు అయిపోతాయి, డెవలప్మెంట్ రాదు, ఇక పైసలు రావు అనేటోని గుంజూరి బయటికి. కానీ మీ ఓటుని మాత్రం అమ్ముకోకండి. ఒక్కసారి ఓటుకు అమ్ముకుంటే రోజుకి 500 ఒక మనిషికి ఇచ్చినంటే 27 పైసలు పడతా ఉన్నది రోజుకి. ఒక 27 పైసల కోసం మనం రోజుకి 27 పైసల కోసం మనం ఈరోజు మన 5 సంవత్సరాల ఆయుధాన్ని అమ్ముకుంటున్నాం. దయచేసి మీ ఓటు నమ్ముకోవద్దు. రేపు జరిగేటువంటి ఫేజ్ 2లో అభ్యర్థిని చూసి ఓటేయండి. పార్టీని కూడా ఒకసారి గమనించండి. వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి కానీ ఇచ్చిన హామీల మీద మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి మీ ఊరు అభ్యర్థులకు చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.